అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. అయితే ఇందులో కార్టూన్ చిత్రకథలు చూద్దాం. ఒక కార్టూన్ 1000 పదాలకు సమానం. అందులో ఉన్నట్టుగా ఈనాల్లో ఇది సంగతి అనే కార్టూన్లో ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వస్తున్నారు, ఓట్ల కోసం వస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే, ఓ పక్క ఎండలు కొడుతున్నాయి పైనుంచి. దాంతో అభ్యర్థులు వచ్చేసి ఈమె నీళ్ళు ఎత్తుకొని పోతుంటే ఓటు అడిగాడు. ఆ ఓటుతో పాటు కొద్దిగా అంత దూపు అవుతుందమ్మా, నీళ్ళు పోయావా జరా అని అంటే, దాహం అవుతుంది, దూపు అవుతుంది, జర నీళ్ళు పోయా అంటే, ఓటు అయితే వేస్తా కానీ ఎండలు బగబగ మండుతున్నాయి, ఓటు వేస్తాలే కానీ నీళ్ళు మాత్రం అడగొద్దని ఆమె చెప్తుంది. అట్లా ఉందన్నట్టు పరిస్థితి. నీళ్ళు నీకు అవసరమైతే ఓటేస్తా కానీ నీళ్ళు అయితే అడగొద్దంటుంది. అట్లా నీళ్ళకు అంత డిమాండ్ పెరిగిందన్నట్టు. ఎండలు కొడుతున్నాయి, నీళ్ళు లేవు. బెంగళూరులో ఈ సిచ్యువేషన్ కనపడుతుంది, అన్ని చోట్ల కనపడుతుంది. పరిస్థితి ఏంటంటే నీళ్ళు రోజు రోజుకు మాయమైపోతున్నాయి, మంచినీళ్ళు కూడా కరువు అయిపోతున్నాయి. నెక్స్ట్ ఎందులో ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది, లోకం పోకడ పేరుతోటి. ఏమంటుండంటే అభ్యర్థి ఎన్నికల హామీలు కరెక్ట్ వేసుకోరు నమస్తే తెలంగాణలో. కోడి పలావ్ చేస్తావని పచ్చడి చేసేమైందని ఈ అభ్యర్థి అని అడుగుతున్నాడు. అడిగితే ఆమె ఉంటుంది, నా మీద అరిచే ముందు మీరు చెప్పినవన్నీ చేస్తున్నారా ఆలోచించుకోండి అంటూ ఈమె భార్య భర్తకు చెప్తున్నట్టు. భర్త ఏంటి ఇలా కోడి పలావ్ చేస్తున్నావు, పచ్చడి మెతుకులు పెట్టినావు, పచ్చడి పెట్టినవి ఏందని ఆయన అడుగుతుండు. హాయిగా నువ్వేమో అచ్చంగా చేసినావు, నువ్వేమన్నా హామీలు ఇచ్చి నేను నెరవేరుస్తున్నావా, నీ లెక్కనే నేను కూడా చేసినాను, నువ్వు అట్లా హామీలు ఇచ్చినావు, నేను కూడా అట్నే హామీలు ఇచ్చినా, నువ్వు ఎట్లా ఎగ్గొడుతున్నావు నేను కూడా అట్నే ఎగ్గొడుతున్నా అని ఇది చెప్పిన అమలు కాని హామీలు అంటూ, అమలు కాని హామీలను ఇవ్వటం రాజకీయ నాయకుల పొరపాటు అయిందంటూ ఈ విధంగా చూడొచ్చు. అట్లా అంటే ఇందులో ఏంటంటే, ఇందులో కాంగ్రెస్ జెండా వేసింది అన్నట్టు. ఇందులో కాంగ్రెస్ జెండా వేసింది అన్నట్టు. ఇది కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థులని చెప్పుకొస్తారు లోకం పోకడతోటి. ఏది ఎందులో నమస్తే తెలంగాణలో వచ్చిన కార్టూన్ హౌరా, ఇది ఆంధ్రప్రభలో వచ్చే కార్టూన్ ఇది. ఇందులో కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఇంతోటి అసలు ఎలక్షన్ కమిషన్ 95 లక్షల వరకే ఖర్చు పెట్టాలి ఎవరు ప్రతి అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి. కానీ అంతకంటే ఎక్కువ పెడుతున్నారంటూ. ఇంతవరకే ఖర్చు పెట్టాలని ఎలక్షన్ కమిషన్ చెప్తే వీళ్ళు ఇంత పెద్ద మూట ఖర్చు పెడతారు. అట్లా 95 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలంటే ఇట్లా ఎక్కడ 95 లక్షలు, ఎన్ని కోట్లు, ఈ విధంగా ఈ ఖర్చును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల వ్యయ పరిమితిపై ఈసీ నిబంధనలను పాటించిన అభ్యర్థులు ఎవరు పాటించట్లేరు, మొత్తానికి ముబ్బడే ఖర్చు పెడుతున్నారు అన్నట్టు. ఇది ఈ కార్టూన్ ఉద్దేశం అన్నట్టు. నెక్స్ట్ దిశలో వచ్చినట్టుగా కార్టూన్ ఏంటంటే, కార్పొరేట్ కాలేజీలకు పోతుండు అబ్బాయిని ఫస్ట్ జాయిన్ చేసేందుకు తండ్రి ఏం చేసినట్టే ఒక పెద్ద మూట ఎత్తుకొని పోతున్నాడు. ఏంది, డబ్బుల మూట. ఇది ఈయన పుస్తకాల మూట ఈయన పట్టుకుంటే డబ్బుల మూట ఈయన పట్టుకొని పోయినట్టు. ఇంటర్ సీటు కోసం ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు. లక్షలు పెడితే కానీ ఇంటర్లో సీటు అన్నట్టు పరిస్థితి ఉంది. మరొక అంశం కూడా చూద్దాం. ఇందులో ఏపీ ఎలక్షన్కి సంబంధించి, ఏపీ ఎలక్షన్స్లో ఆంధ్ర ఓటర్ దగ్గరికి చంద్రబాబు కూటమిలో ఉన్న అభ్యర్థులు ఓట్లు అడుగుతుంది పోతే, పల్లెల్లో ఓటు కొనుగోలు కోసం టీడీపీ భారీ కుట్రలు చేస్తుందంటూ ఈ కార్టూన్. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్ మాత్రం వీళ్ళ కంటే ఎక్కువ ఎదిగిపోయారు అన్నట్టు. ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా పుష్టిగా ఉన్నాడు, మనం కొనేటట్టు లేదంటూ ఈ అభ్యర్థి చంద్రబాబుకు చెప్తుండు. చంద్రబాబు ఏంటంటే ఓ మూట రెడీ చేసుకుండు, ఇట్లా మూట పెట్టుకొని ఈయన గొంతెందుకు పోతాడు అన్నట్టు, ఇక్కడ మూట పట్టుకొని. అయితే ఈయన కంటే ఎక్కువ వీళ్ళే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, బలంగా ఉన్నారు. జగన్ ఇట్లాంటి తీర్చిదిద్దిండు, మన పప్పులుడుకోవు సారు అని టీడీపీ నాయకుడు చంద్రబాబుకు చెప్తుండు. అది ఆ కార్టూన్ ఉద్దేశం. అట్లా మళ్ళీ ఇంతకుముందు దిశలో వచ్చినట్టే ఇది వెలుగు పేపర్లో వచ్చిన కార్టూన్. ఇది సేమ్ అట్లే ఉంది కార్టూన్ కూడా. ఏంటంటే కార్పొరేట్ కాలేజీకి వెళ్తున్నారు, సేమ్ కార్టూన్ వేసారు వాళ్ళు, కాకపోతే విధానం వేరు. అట్లా అయితే ఆ అబ్బాయి ఏమో బుక్స్ పట్టుకొని కాలేజీకి రెడీ అయితే, ఈయనేమో డబ్బుల మూట పట్టుకొని ఈయన కాలేజీకి రాయండు. ఐఐటి నీట్ పేరుతో 1000 కోట్లు వసూలు దందా చేస్తున్నాక ఇంటర్ కాలేజీలు అంటూ ఈ కార్టూన్ ఉద్దేశం అన్నట్టు. ఇంటర్ కాలేజీలు ముబ్బడిగా సుమారు 6 లక్షల వరకు వసూలు చేస్తున్నాయంటే మామూలు మాటలు కాదన్నట్టు. ఈ విధంగా ఏమంటారు, పరీక్షల పేరుతోటి ఏమంటారు, చదువుల పేరుతోటి లక్షలు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రుల జేబులు గుల్లలు అవుతున్నాయి. ఈ విధంగా పెద్ద బస్తాలలో డబ్బులు పోసుకోపోయాల్సిన పరిస్థితి.
ఆ విధంగా బుక్స్ మోసుకొని విద్యార్థి పోతుండు, తండ్రి ఏమో డబ్బులు మోసుకొని పోతున్నట్టు. ఇదేమో ఏపీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి సాక్షిలో వచ్చిన ఒక కార్టూన్. అట్లా ఇది కూడా విద్యార్థికి సంబంధించిన ఇదేమో అభ్యర్థులకు సంబంధించిన ఖర్చు సంబంధించింది. ఇదేమో లోకం పోకడ అంటూ ఈ విధంగా నమస్తే తెలంగాణలో వచ్చింది. హామీలు అమలు చేస్తలేరంటూ అందరూ అమలు చేయట్లేదు కదా. మరి కేసీఆర్ కూడా అమలు చేయలేదు. ఆయన కూడా కేసీఆర్ ఫోటో కూడా ఒక సైడ్కి వేస్తే అయిపోయేది. ఆయన కూడా ఇట్లా ఆలోచిస్తున్నట్టు ఇట్లా పెట్టుకొని చూస్తే బాగుండేది. అట్లా ఇదేమో బెంగళూరులో ఉన్నట్టు సిచ్యువేషన్, కర్ణాటకలో ఉన్నట్టు సిచ్యువేషన్, మంచినీళ్ళ కోసం అల్లాడుతున్న జనం. అట్లా ఇది కార్టూన్ రూపంలో కనిపిస్తుంది. అంటే ఇందులో మనకు కార్టూన్లో ప్రతి అంశం ఏంటంటే, ఇందులో కార్టూన్లో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, నిన్న మొన్న ఏం జరిగింది అదంతా ఉంటుంది, రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా కార్టూన్. ఒక పెద్ద స్టోరీని కూడా కార్టూన్లో చూపిస్తారు. అందులో వ్యంగ్యం ఉంటుంది, మంచి అన్ని రకరకాలు ఉంటాయి అన్నట్టు. అన్ని గమ్మత్తులంతా ఇందులోనే ఉంటాయి. ఈ విధంగా ఇట్లాంటి కార్టూన్లు చాలా అర్థం ఉంటుంది. కాబట్టి కార్టూన్లు కూడా మీరు పేపర్ చదివేటప్పుడు కార్టూన్లు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇట్లాంటి కార్టూన్లను కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.